ఇదివరకు పిచ్చి పిచ్చిగా మాట్లాడిన వాళ్ళకి ఇలాంటి అరెస్ట్ చేసి శిక్షించడమే కరెక్ట్ అంటారు. చేయాలి కండి మరి నా అట్ చేయబోతే రెండు నేను అంటాగా రేపొద్దున. ఇప్పుడు వాడన్నాడని వదిలేస్తాం, రేపొద్దు నేను అన్నానని ఇంకోటి అంటాడు. ఇక అవసపదం అయిపోతుంది అది. ఇంతవరకు నా చిన్నప్పుడు రాజకీయాల్లో ఒరే అనేవాళ్ళు కాదండి. మీరు నమ్మండి. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఒకే కాలేజీలో ఉన్నాడు, ఒకే హాస్టల్లో ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒకే పర్సన్కి వెళ్ళేవాళ్ళు, ఒకేసారి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. రాజకీయాలు వేరు, స్నేహం వేరు. అలాంటిది లేదుగా. ఇప్పుడు బయటకు వస్తే నీ ఎంత బాగా తిరిగితే అన్ని డబ్బులు ఎత్తున్నారు. ఆడికి చూడండి 2 కోట్లు ఇచ్చారంట శ్రీరెడ్డికి 2 కోట్లు ఇచ్చారంటండి తిట్టినందుకు. ఇదేంటి తిడతాం ఏంటండి? అసలు ఎట్లా తిడతారండి? నాకు అర్థం కాలేదు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ పరిస్థితి శ్రీరెడ్డి కూడా త్వరలో రాబోతున్నారు. శ్రీరెడ్డికి వస్తుంది. అందరికీ తిట్టిన వాళ్ళు ఒకళ్ళు తీసుకెళ్తారు. ఎవడైతే తప్పు చేస్తే అది అనిపించాల్సిందండి. నేనైనా తప్పని అనుకోండి. సపోజ్ మనం అందాక దేనికండి వైసీపీ పరిపాలన ఉండగా ఎవరిని అన్నాం అనుకో, ఏంట్రా అంటే స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తున్నారు, ఫోన్ చేస్తున్నాడు, పలానా వెనకాల పుట్టలు కట్టేవాడు ఏంటో మాట్లాడుతున్నాడా అంటే అది తీసుకెళ్తాను మనకు అర్థం కావట్లేదు అసలు. ఏంటండి ఏమన్నా అతనికి నాకు గొడవ జరిగిందండి అని చెప్పినా కూడా వాళ్ళ ఇంట్లో సంథింగ్ ఏదో గొడవ జరిగిందా కూడా నేను పరిస్థితి. సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పరిస్థితి మారింది అనుకుంటున్నారా? ఇదివరకు ఎట్లానే ఉంటుంది? బూతులు మట్టిలు ఇవ్వండి, ప్రశాంతంగా టీవీ చూస్తున్నాం. ఇంతవరకు ఆడవాళ్ళు అవుతే టీవీ కట్టే బాబు అని వాళ్ళు. ఇంతవరకు టీవీ పెడతాం అనుకోండి, కొడాలని కానీ పేరు నాని కానీ వీళ్ళు కానీ ఇంకా వంశీ పర్వాలు కొంచెం పాప మాట్లాడేవాడు కాదు. వీళ్ళైతే ఆ నా కొడుకు ఈ నా కొడుకు అని తిడతాం. మాట్లాడితే పేరు నాని మా నా కొడుకు అంటాడు పవన్ కళ్యాణ్. మా నా కొడుకు అంటే అసలు ఆ మాటలు ఏంటి? ఇంకోటి తిడతాడు ఏంటంటే మన పత్తి అయితే మనం తిట్ట బిడ్డను అనుకో తిట్టవచ్చు.